హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? పుల్లపుల్లాడే పప్పు గోంగూర చేస్తున్నాను ఈరోజు. సునీత కుకింగ్. ఈరోజు నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబర్ చేసుకోవచ్చు కదా, వీడియోస్ వస్తున్నారు. అలాగే నేను పప్పు గోంగూర చేస్తున్నాను. ఎంత పచ్చళ్ళలోను గట్ట పెట్టుకుని తింటే ఎంతో బాగుంటుందో, ఆవకాయ మావకాయలు. అలాగే పప్పు నానబెట్టి నేను ముందుగా నానబెట్టి పెట్టాను. గోంగూర కూడా తీసుకున్నాను. పప్పు ముందే నానబెట్టాను, సాల్ట్ వేసాను, అలాగే పసుపు కూడా వేస్తున్నాను, కారం స్పూను ఆపు వేస్తున్నాను కారం. అలాగే నేను ముందుగా కట్ చేసిన టమాటో, కొత్తిమీర, కరివేపాకు కాదు కానీ పచ్చిమిరకాయలు, ఎల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను. అలాగే గోంగూర కడిగేసి కట్ చేసి పెట్టిన గోంగూర వేస్తున్నాను. ఎంత పుల్లపుల్లగా ఉంటుందంటే అంత పుల్లపుల్లగా ఉంటుంది. నాకు సబ్స్క్రైబర్ చేసుకుంటే కొంచెం హెల్పింగ్ చేసినట్టు ఉంటుంది కదా. అలాగే ఇటు కింద నుంచి పైకి తిప్పుకోవాలి. ఇప్పుడు ఆవకాయ మావకాయ పచ్చళ్ళు పట్టుకునే టైంలో పుల్లగా గోంగూర వేసుకుని తింటే ఎంత టేస్టీగా ఉంటుందంటే అది మీకే తెలుస్తుంది. కుక్కర్లో పెడుతున్నాను, తర్వాత ఎలాగే వెరైటీగా చేస్తానన్నది మీరే చూడండి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేశాను. తర్వాత వేరేగా సపరేట్గా మళ్ళీ టమాటాలు 2 కట్ చేసి పెట్టాను, పచ్చిమిరకాయ, కొత్తిమీర, అలాగే కరివేపాకు, తాలింపుకి వెల్లుల్లిపాయలు, మిరగాయలు, అలాగే పచ్చిశనగపప్పు, ఆవాలు, సాయమినపప్పు ఇవి పెట్టాను. జీలకర్ర తాలింపుకి వేసుకోవటానికి దాగపెట్టి స్టవ్ వెలిగించి ఇవన్నీ వేగనిచ్చుకోవాలి. కరివేపాకు కూడా వేస్తున్నాను. తర్వాత టమాటీలు వేసుకోవాలి. అలాగే లైట్గా కొత్తిమీర, పచ్చిమిరకాయ కూడా, అలాగే పసుపు, కారం, సాల్ట్ లైట్గా వేసుకుంటే అలా మగ్గిన తర్వాత నేను పప్పు గుత్తుతో బాగా మెత్తగా చేసిన పప్పు గోంగూర కూడా ఇందులో వేసేసుకోవాలి. తాలింపులో ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.